ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ప్రతిరోజు ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడిచ్చు గొప్ప వాగ్దానంలో ఈరోజు దేవుడు చేస్తున్న వాగ్దానము సామెతలు 24:10 శ్రమ దినాన కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడు అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అనేక శ్రమలు ఎదురైనప్పుడు కృంగిపోతూ, నలిగిపోతూ, బాధపడుతూ, దుఃఖిస్తూ అలాగే కూర్చున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడు సాతానుడు నీ చెవిలో ఏమని చెప్తాడంటే, నువ్వు చేతగాని వాడివి, నువ్వెందుకు పనికిరావు, నువ్వు దేనికి ఇక పనికిరావు అని సాతాను నువ్వు కృంగిపోయినప్పుడు అలాగా సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి భక్తుడైనటువంటి యోబును మనం చూసినట్లయితే తన జీవితంలో కలిగిన శ్రమల కంటే మన జీవితంలో కలిగే శ్రమలు పెద్ద గొప్పవే కావు. కాబట్టి భక్తుడైన యోబుని జ్ఞాపకం చేసినట్లయితే అనేక శ్రమలు ఎదురైనప్పటికీ కూడా మరి తను కృంగిపోలేదు, బాధపడలేదు. కానీ యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని అనేటువంటి ధైర్యంతో ఒక మాట పలుకుతూ ఉన్నాడు. మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కృంగిపోవద్దు. కృంగుదల దేనికి దారితీస్తుంది అంటే ఆత్మహత్య చేసుకోవటానికి దారితీస్తుంది. కృంగుదల మనల్ని చేతగాని వాడిగా చేస్తుంది. కాబట్టి కృంగిపోవద్దు, ధైర్యము తెచ్చుకో. కాబట్టి ఎక్కడైతే పడిపోయావో తిరిగి మరలా దేవుడు నిన్ను అక్కడ లేపుతాడు, అక్కడే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడి మాటలు మన వెన్నుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.